భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన తెలంగాణకు తక్షణ సహాయం కింద 2000 కోట్లు ఇవ్వమని అడిగితే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్ పై ప్రజలు తిరగబడ్డారని, వారికి కాంగ్రెస్ ని విమర్శించే అర్హత లేదన్నారు. ఖమ్మంలో మాజీ మంత్రి కబ్జాల గురించి హరీష్ రావుకి మాట్లాడే ధైర్యం లేదన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. 2 రోజుల పాటు కురిసిన వర్షాలు ఖమ్మం జిల్లాని అతలాకుతలం చేసిన పరిస్థితి. ప్రధానంగా అటు ఖమ్మం, పాలేరు ఈ 2 నియోజకవర్గాలు తీవ్ర స్థాయిలో డ్యామేజ్ జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి కూడా పరిశీలించి వెళ్లిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గం అంతా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన కొనసాగిస్తున్నారు. మీరు చెప్పండి, జిల్లాలో భారీ ఎత్తున నష్టం జరిగింది. ఈ నష్టం ఎంత జరిగిందని భావిస్తున్నారు? గడిచిన 3 రోజుల నుంచి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కనీ విని ఎరగిన రీతిలో భారీ వర్షాలు పడ్డ కారణం చేత వాగులు, వంకలు, కుంటలు, చెరువులన్నీ జలమయమయ్యాయి. దీంట్లో భాగంగా ప్రజలకి నిత్యము పనుల్లో కాలం గడిపే గ్రామీణ ప్రాంతాల్లో కానీ, గ్రామీణేతర ప్రాంతాల్లో కానీ ఈ అధిక వర్షాలకి ప్రజలంతా అతలకుతలమయ్యారు. వేలాది కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఈ 6 జిల్లాల్లో ములుగు, మహబాదు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పార్ట్ ఆఫ్ ది నల్గొండ, పార్ట్ ఆఫ్ ది మహబూబ్నగర్ ఈ 6 జిల్లాల్లో తీవ్రమైన నష్టం జరిగింది. కాలువలు తెగిపోవటం వల్ల బాగా నష్టం జరిగింది. ఈ కాలువల పునరుద్ధరణకి ఎప్పటి నుంచి చర్యలు ప్రారంభమయ్యాయి? ఆల్రెడీ అధికారులకి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు మేమందరం కూడా ఆదేశాలు ఇచ్చాం. నాకు తెలిసి ఈరోజు కూడా క్లౌడీగా ఉంది, దాంతో పనులు సాగలేదు. కానీ డెఫినెట్ గా రేపు గాని ఎల్లుండి గాని యుద్ధ ప్రాతిపదిక మీద ఏవైతే చెరువులు తెగిన కాలువలకి రిస్టోర్ చేస్తూ ప్రజలకి ఏవైతే అతలకుతలమై వాళ్ళ ఇళ్లలోకి బురదతో పాటు పాములు, తేళ్లు, జర్రులు వాళ్ళ సమస్తం ఒక కట్టుబట్టలతో తప్ప వాళ్ళు బయటికి రాలే. అటువంటి పరిస్థితుల్లో వారిని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే 10,000 రూపాయలు ప్రతింటికి ఇస్తూ, అదే రకంగా వారికి నిత్యావసర సరుకులు ఉప్పు, పప్పు, బియ్యము, పంచదార, ఇతరత్ర ఆయిల్స్, వంట నూనె అన్ని ఏర్పాటు కూడా చేయటం జరిగింది. బీఆర్ఎస్ నేతలు పర్యటన సందర్భంగా దాడులు జరిగాయని, ఈ దాడుల విషయంలో మీ పార్టీగానే దాడులు జరిగాయని ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఆ సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఎంకరేజ్ చేయదు. ఒకటైతే నిజం, ఏదైతే ఖమ్మంలో నిన్న దాడులు జరిగాయని గడిచిన 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీ, ఆ పార్టీలోని నాయకులు, అదే ఖమ్మంలో మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నట్లు నిజంగా ఆ కాలువలో ల్యాండ్ కబ్జా చేసి ఉండకపోతే, ఆ కాలువలకు సంబంధించిన భూమి తన హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉండకపోతే ఖమ్మంలో అంత పెనుముప్పు జరిగి ఉండేది కాదు. జానీగా కుటుంబానికి వాళ్ళ 2 కొడుకులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరొక 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వటమే కాకుండా వారి కుటుంబానికి ఏ ఇంట్లో సెంటిమెంటల్ గా ఉండి జానీని, తన భార్యని మనం మిస్ అయ్యామో, భవిష్యత్తులో ఆ కుటుంబానికి అటువంటి ఇబ్బంది ఉండొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఆ కుటుంబానికి ఇళ్ల స్థలంతో పాటు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇచ్చాం. అతి కొద్ది రోజుల్లో దాన్ని ప్రారంభించబోతున్నారు. ఇది ప్రభుత్వం అంటే జరిగిన నష్టాన్ని పూడ్చలేం, కానీ ఈ నష్టానికి సంబంధించి రైతులని, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రైతులకి ఇప్పటికే ఎకరాకి 10,000 నష్టపరిహారం, అదేవిధంగా ఇండ్లకు కూడా నష్టపరిహారం అందించడానికి ప్రయత్నం చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు.